హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్. సో ఈ రోజు అయితే మనం సూరత్లో ఉన్నటువంటి ఇషితా హౌస్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. ఆల్రెడీ స్టోర్కి సంబంధించి 2 వీడియోస్ మన ఛానల్లో రిలీజ్ చేశాను. ఇది 3rd వీడియో అనమాట. ఈ వీడియోలో మనకి ఏ కలెక్షన్ చూపిస్తున్నారు సోని గారు? ఇది వచ్చేసి ఈ రోజు మీకు డైలీ వేర్, వర్క్, బ్రైడల్ అవి చూపించబోతున్నానండి. మీకు ఈ రోజు వచ్చేసి ఏ రేంజ్ నుంచి అండి? ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ మీకు డైలీ వేర్ లో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 110 నుంచి అయితే ఉంటాయండి. 110 రూపీస్ నుంచి అయితే మీకు డైలీ వేర్ లో స్టార్ట్ అయితే చూసారు. ఇది వచ్చేసి కలంకారీలో ఇది దాని ఫేబ్రిక్ అయితే మీకు 110 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ 110 కేవలం 110 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను పట్టుకున్నది 110 అది మాత్రమే మీకు చెప్తున్నా. వచ్చేసి ఇందులో కలంకారీ డిజైన్ వచ్చేసింది. ఇక ఫేబ్రిక్ గురించి చెప్పాలంటే ఇది దాని ఫేబ్రిక్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు జార్జెట్ మీద మనకైతే లైట్ కలర్ షేడ్ లోనైతే మీకు కనిపిస్తూనే ఉంది. చాలా మందికి ఇంకోటి ఏంటంటే 110 లో బ్లౌజ్ వస్తుందో రాదని చాలా మందికి డౌట్ ఉంటుంది. బ్లౌజ్ మాత్రం కంపల్సరీ వస్తుందండి. అది 110 కానీ 500 కానీ 600 1000 రూపీస్ కానీ బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుందండి. మీకు 630 కట్ వస్తుంది. ఇందులో మనకు వచ్చేసి మనకు బ్లౌజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు జరీలో ఇది వచ్చేసి మనకు అయితే డబల్ కలర్ షేడ్లోనైతే కనిపిస్తుంది. ఇది మీకు ఇది వచ్చేసి మనకు జరీ వివింగ్ వచ్చేసింది. ఇందులో లైనింగ్లోనైతే మీకు జరీ కనిపిస్తుంది. అది కూడా వివింగ్తోని. ఇక ప్రింటెడ్ మీద మనకు వివింగ్ అంటే 365 రోజులు నడిచే చీర కొంచెం డిఫరెంట్గా ఉంటేనైతే చాలా మందికి నచ్చుద్ది. ఇక లట్కన్స్ గురించి చెప్పాలంటే అవి కూడా వస్తారు. ఎందుకంటే చాలా మందికి రోజు డైలీలో సారీస్ కట్టుకోవాలని అయితే చాలా మందికి ఉంటుంది. వాళ్ళ గురించి మళ్ళీ బడ్జెట్ తక్కువ ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలి, మంచి కలర్స్ ఉండాలని అయితే చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళ గురించి మేమైతే ఇవన్నీ రెడీ చేసాము. ఎందుకంటే సేల్ చేసుకునే వాళ్ళకు కూడా ₹1 మనకు లాభం రావాలని కూడా చాలా మందికి ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి అయితే మేము కొన్ని రెడీ చేసాం. ప్రతిదీ మీకు కలర్ కానీ వచ్చేసి క్లాత్ కానీ 100% గ్యారంటీ అయితే ఇస్తామండి ప్రతి దానికి. కాకపోతే ఇందులో ఏంటంటే మనకు డైలీ వేర్లో సెట్ వచ్చేసి మనకు 12 పీసెస్ సెట్ వస్తుంది. అంటే 12 పీసెస్ 12 కలర్స్ 12 డిజైన్స్ వస్తాయి. కాకపోతే ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది. బాకీ మనకు డిజైన్లు కలర్స్ అయితే డిఫరెంట్గా వస్తాయి. ఇది వచ్చేసి టర్కీ సిల్క్లోనే మీకు బాందిని టైప్ డిజైన్ వచ్చేసింది. అది కూడా మెహందీ కలర్లో వచ్చేసింది. లైట్ కలర్, డార్క్ కలర్ 2 కలర్లో మీకు ఇందులోనైతే షేడ్ కనిపిస్తూనే ఉంది. ఇందులో వచ్చేసి మీకు చెప్పానుగా ప్రతిదైతే సెట్ టు సెట్. ఇంకా కొంతమందికి డైలీ వేర్లోనే బార్డర్ కావాలని ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సింపుల్గా కొంతమంది కట్టుకోవడానికి కొంచెం గ్రాండ్గా నార్మల్ చిన్న ఫంక్షన్లో కట్టుకోవడానికి ఇలాంటి బార్డర్స్ కావాలనుకుంటే అవి కూడా ఉంటాయి. అది కూడా డైలీ వేర్లోనే. ఇది వచ్చేసి మనకు ఫాయిల్ ప్రింట్ మీద వచ్చేసింది 3D కలర్లో. చూసారుగా ఇందులోనైతే మీకు బార్డర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. మొత్తానికి ప్రతిదీ మంచిగా సేల్ చేసుకునే వాళ్ళైనా కట్టుకునే వాళ్ళైనా కొంచెం సాక్రిఫైస్ అవ్వడానికి అయితే ప్రయత్నించారు. నెక్స్ట్ మనకు డైలీ వేర్లోనే మనకు వచ్చేసి బార్డర్ వచ్చేసింది. కాకపోతే ఇందులో సికోన్ డిజైన్ వచ్చేసింది. మనకు సికోన్స్ అంటే డైమండ్స్ వచ్చాయి మొత్తానికి. అది కూడా మషిన్ తోని రఫ్ అండ్ టఫ్గా మీరు ఎలా యూజ్ చేసినా ఇలాంటి వాటికి అయితే ఏం కావు. చాలా మందికి ఇవి అంటేసి ఉన్నాయి మరి పోతాయేమో అనేసి. లేదండి, రఫ్ అండ్ టఫ్ నేను ఇషితా హౌస్లో మీరు ఎన్ని చూసినా ఎన్ని పర్చేస్ చేసినా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేటివి ఉంటాయి. ఎందుకంటే చాలా మందికి యూజ్ చేయడంలో కొంచెం ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకు కూడా భయపడాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అన్ని అలాంటివి ఉంటాయి. ఇది వచ్చేసి మనకు టర్కీలో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. టోన్ టు టోన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. మళ్ళీ మధ్యలో మనకు డైమండ్స్ కూడా ఉన్నాయి. సింపుల్ గా వేసుకోవడానికి బాగుంటాయి, పార్టీస్ కి బాగుంటాయి ఇలాంటి సారీస్. ఇవన్నీ మొత్తం డైమండ్స్ కూడా మీకు ఇందులో వచ్చేసాయి. ఇక నెక్స్ట్ మనకు సిమ్మర్. ఈ క్లాత్ పేరు వచ్చేసి సిమ్మర్ క్లాత్. మీకు క్లాత్ల పేర్లు కూడా చెప్తున్నాను నేను. ఇది వచ్చేసి సిమ్మర్ క్లాత్ మీద మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. అది కూడా వైట్ లో. ఇక కట్ బోర్డర్ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు. మొత్తం కట్ బోర్డర్ వచ్చేసింది మనకు కింద. ఇక వర్క్ అయితే మీకు కనిపిస్తూనే ఉంది. ఇచ్చారండి, చాలా గ్రాండ్ గా ఉంది. ఇది పర్ఫెక్ట్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నెట్ మీద మనకైతే కలరు ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం మషిన్ మీద వర్క్ అండి. ఇది హ్యాండ్ వర్క్ కాదు, లూమ్స్ వర్క్. ఇది మొత్తం మనకు ఫుల్ వర్క్తోనైతే వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్. ఇక బార్డర్ గురించి చెప్పుకుంటే మనకు బార్డర్ కూడా కిందనైతే చాలా అందంగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇక ఫినిషింగ్ గురించి చెప్పుకుంటే మాత్రం వెనక ఇది నెట్ అయినా కానీ వెనక చూస్తేనైతే ఫినిషింగ్ చాలా అందంగా ఇచ్చారు మీకు. అంటే ముందు ఎంత ఫినిషింగ్ ఉందో వెనక కూడా మీకు అంతే ఫినిషింగ్తో వచ్చేసింది. మళ్ళీ టసల్స్ కూడా వచ్చేస్తాయి మనకు దీనికి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు కొంచెం హ్యాండ్ వర్క్లోకి వెళ్దాం. ఇంతసేపు మీకు ఎంబ్రాయిడరీ వర్క్ చూపించాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వర్క్. చూసారుగా ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్. ఆర్గెంజా మీద హ్యాండ్ వర్క్ వచ్చేసింది. మధ్యలో మనకు గోల్డెన్ కలర్ లైనింగ్ కూడా కనిపిస్తున్నాయి. అది కూడా వివింగ్ తోని. ఏదో మీరు ఇది వచ్చేసి నార్మల్గా పైనుంచి వచ్చేసింది అనుకోకండి. ఇది లోపల పోగు నుంచి వచ్చేసింది వివింగ్ తోని. మొత్తం మీకు వెనక కూడా కనిపిస్తూనే ఉంది. కస్టమైజ్డ్ లాగా ఉందండి. ఇది మొత్తం హ్యాండ్ వర్క్ తో చేశారండి. హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి కాలేజ్ అమ్మాయిల వరకు మనం చూస్తూ వస్తున్నాం. రేంజెస్ అన్ని కూడా ఏ ఏజ్ వాళ్ళకి కావాల్సిన శారీస్ అన్ని కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇదైతే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. టజల్స్ కూడా దీనికి యూనిక్గా ఉన్నాయండి. ఇట్లా
నెక్స్ట్ వచ్చేసి కొంచెం హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇది మొత్తం గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది జార్జెట్ మీద. క్లాత్ వచ్చేసి జార్జెట్, దాని మీద హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది కట్ బోర్డర్ తోని. ఇందులో మీకు గోల్డెన్ మొత్తం గోల్డెన్ తోనే వచ్చేసింది. అంటే సీక్వెన్స్ అంటే మనకు వచ్చేసి డైమండ్స్ కూడా గోల్డెనే ఇచ్చారు, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా గోల్డెనే ఇచ్చారు. ఇక మంచిగా టోన్ టు టోన్. కొంతమందికి జిగేల్ అని ఉండేటి వాళ్ళకి చాలా మందికి నచ్చవు, కాకపోతే హెవీగా ఉండాలి, కాకపోతే జిగేలు అని ఉండొద్దు. వాళ్ళ గురించి కూడా చూసారుగా, ఇది మొత్తం టోన్ టు టోన్. అంటే మనకు సారీ కలర్ ఏ కలర్ అయితే వచ్చేసిందో మనకి ఎంబ్రాయిడరీ కూడా అదే కలర్స్ వచ్చేసింది. చూడ్డానికి కూడా హెవీగా ఉంది, కట్టుకున్న లైట్ వెయిట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ చాలా సింపుల్ సిటీగా ఇష్టపడే వాళ్ళ గురించి అయితే ఇలాంటి వెరైటీస్ మా దగ్గర ఉన్నాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్గెంజా మీద మనకు సింపుల్ ఆర్గెంజా అయితే చాలా ట్రెండ్లో ఉందండి, కానీ దానికి మీకు మొత్తం హ్యాండ్ వర్క్ మీకు ఎంతవరకు అయితే కనిపిస్తుందో ఈ డిజైన్ వచ్చేసి మొత్తం హెడ్ టు జెడ్ హ్యాండ్ వర్క్ తో చేసింది. సారీ ఎండింగ్ వరకు వర్క్ ఉంది, బట్ అట్లా ఏమీ లేదు, నీట్ గా వర్క్ చేశారు. ఇది మొత్తం మన హ్యాండ్ వర్క్ తోని చూసారుగా, మేము వెనక్కి చూడాలనుకుంటే వెనక్కి కూడా చూడుకోవచ్చు. మొత్తం నీట్ గా హ్యాండ్ వర్క్ తో చేశారు, చేయితో చేశారండి. ఇది మొత్తం ఏమాత్రం లూమ్స్ది కాదు, మషిన్ది కాదు. ఇక నెక్స్ట్ కొంచెం మనం ఇంకా కొంచెం అంటే రిసెప్షన్లకు, పార్టీలకు, నైట్ వెయిట్ పార్టీస్కి అయితే ఇవన్నీ చాలా బాగుంటాయి. సిమ్మర్ క్లాత్ మిన్నే మనకు వచ్చేసి జరీతోనే వచ్చేసింది. టెంపుల్ డిజైన్స్ అయితే మీకు మధ్యలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇక బార్డర్ గురించి చెప్పుకుంటే బార్డర్ అయితే చాలా ఎల్ పళ్ళు అని అనుకోవచ్చు. దీన్ని ఎల్ పళ్ళు అంటారు, ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది సిఫాన్ మీదనైతే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది, అది కూడా టోన్ టు టోన్. ఇక మధ్యలో మీకు అయితే స్టోన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి వచ్చేసి మీకు సీక్వెన్స్ అనుకుంటారు, కాదండి, ఇవన్నీ స్టోన్స్. కలర్ సేమ్ ఏ సారీ కలర్ ఉందో ఆ కలర్ స్టోన్స్ అయితే మీకు ఇచ్చారు. ఇక బార్డర్ గురించి చెప్పుకుంటే అయితే చాలా సింపుల్గా, చాలా మనకు కట్ బార్డర్ కూడా చాలా అందంగా ఇచ్చారు. చిన్న ఫ్లవర్తో చిన్న డిజైన్తో అయితే చాలా అందంగానైతే ఇచ్చారు. ఇక మీకు ప్రతిదీ బ్లౌజ్ అయితే నేను చూపించలేదు ఇందులో, నెక్స్ట్ టైం నేను బ్లౌజ్ చూపించడానికి కూడా చాలా. నెక్స్ట్ వచ్చేసి చూసారుగా, ఇదైతే చాలా గ్రాండ్ లుక్, పార్టీ వేర్కి సంబంధించింది. మొత్తం గోల్డెన్ వర్క్ వచ్చేసింది ఇందులో. మళ్ళీ మనకి ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి. ఇక బార్డర్ గురించి అయితే చెప్పాలి. ఫినిషింగ్ అయితే మీకు ప్రతి వీడియోలో నేను ఫినిషింగ్ అయితే చెప్తూనే ఉన్నాను. క్లాత్ కూడా చాలా 100, చూడడానికి అయితే చాలా హెవీగా ఉంది, కానీ చాలా లైట్ వెయిట్, చాలా రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక బ్లౌజ్ గురించి చెప్పుకుంటే మాత్రం మనకు ప్రతి దానికి బ్లౌజ్ అంటే సారీకి తగ్గేలాగానైతే బ్లౌజ్ ఇస్తారు. ఎందుకంటే చూసారుగా వర్క్ బ్లౌజ్ వచ్చేసింది, మనకి హ్యాండ్స్కు బ్యాక్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే సారీ ఎలా ఉందో మనకు బ్లౌజ్ కూడా అలానే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు నెట్, ఇందాక మీరు ఆర్గెంజాలో చూసారు, ఇది వచ్చేసి నెట్, సూపర్ నెట్ అనొచ్చు, పార్టీ వేర్కి సంబంధించింది. కట్ బార్డర్ వచ్చేసింది మనకు, మొత్తం కుందన్ వర్క్స్తో అయితే మొత్తం ఇచ్చారు. మనకి ఇది వచ్చేసి మొత్తం ప్లేన్ సారీ మొత్తం ప్లేన్ వచ్చేసింది. మనకు మాత్రం ఓన్లీ మనకి ఎక్కడ కావాలనో అక్కడ మాత్రం వర్క్ ఇచ్చారు. ఇక దీని బ్లౌజ్ ఒకసారి అయితే మనం చూసేద్దాం, దీని బ్లౌజ్ గురించి కూడా. ఎందుకంటే చాలా మందికి ప్లేన్ బ్లౌజ్లో మీకు ఎలాంటి బ్లౌజ్ వస్తుంది అనుకుంటారు. చూసారుగా రన్నింగ్ బ్లౌజ్, మీకు అది కూడా వర్క్ వచ్చేసింది మీకు మొత్తానికి. బ్యాక్ అంతా వర్క్ వచ్చింది, హ్యాండ్స్ కి కూడా మనకి వర్క్ వచ్చారు. చూసారుగా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బనారసి. మనకైతే బనారసి అంటే సూరత్లో చాలా ఫేమస్, కానీ ఇది మీకు చేయడానికి చాలా వెయిట్గా, చాలా ఏదో లా అనిపించవచ్చు, కానీ చాలా సాఫ్ట్, లైట్ వెయిట్, చాలా తక్కువ వచ్చేసి చూసారుగా. దీని లుక్ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ మనము బయట కొనుక్కోవడానికి వెళ్తే మినిమం ఒక 10,000, 8,000 అయితే మీకు తక్కువ దొరకదు. కానీ ఇక్కడ మేడం గారు అయితే ప్రైస్ చూస్తూనే ఉన్నారు, చాలా తక్కువ రేట్లో. అది కూడా చూడడానికి కూడా చాలా లైట్ వెయిట్. మళ్ళీ వచ్చేసి చాలా నేను చెప్పేదాన్ని, బట్ చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పట్లేదు. కళ్ళ ముందే ప్రైస్ ట్యాగ్ ఉందండి. ఇక్కడ మనం చూసిన అన్ని శారీస్ కి ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయి, చెప్పేదాన్ని, బట్ బిజినెస్ కి ఇబ్బంది అవుతుందని చెప్పట్లేదు. సో ఇలాంటి శారీస్ మనకి ఇషితా హౌస్ ఫ్యాక్టరీలో బోల్డ్ అండి. మీరు ఒకసారి పర్సనల్గా స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇదండి ఈ రోజుకైతే వీడియో. ఐ హోప్ ఈ శారీస్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.